ఎన్ని మందులు వాడుతున్నా శరీరంలో సత్తువు లేక నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది అని దిగులు పడుతున్నారా? ఇత ఆగండి. దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. ఆరోగ్యం కోసం కేవలం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ శరీరంలోని విషాన్ని బయటకు తీసే శివుడి అనుగ్రహాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే వస్తున్న ఆదివారం మరియు రవిప్రదోషం రోజు ఈ బాధ నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గముంది. ఆ రోజు సాయంత్రం శివలింగానికి బిల్వపత్రాలు సమర్పించి దీపారాధన చేయండి. స్వామి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకోండి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఇది ఎంత నిజమంటే క్షీరసాగర మథనం జరిగిన సమయంలో సముద్రం నుండి భయానకరమైన హాలాహలం బయటకు వచ్చింది. ఆ విషజ్వాలలకు లోకాలు తగలబడిపోతుంటే సాక్షాత్తు పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని లోకాన్ని కాపాడారు. ఆయన ఆ విషాన్ని తాగేసిన ఆ తొలి సంధ్యా సమయాన్నే మనం ప్రదోషకాలమని పిలుస్తాం. ప్రపంచాన్ని నాశనం చేసే విషాన్నే ఆయన ఆపేయగలిగినప్పుడు మన రోగాలను నాయం చెయ్యలేదా? దీని వెనుక ఒక గొప్ప బయలాజికల్ సైన్స్ కూడా ఉంది. ఆదివారం మనిషి శరీరంలోని వైటాలిటీకి సంకేతం. సాయంత్రం సూర్యాస్తమయమయ్యే ఈ ప్రదోష సమయంలో మన మెదడులోని పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ వేళలో ప్రశాంతంగా ధ్యానం చేస్తే మన శరీరంలో ఆటోఫజీ అనే ప్రాసెస్ యాక్టివేట్ అయ్యి డ్యామేజ్ అయిన సెల్స్ మొత్తం రిపేర్ అవుతాయి. కొత్త ఊపిరి రావాలి అంటే లైక్ చేయండి. ఆరోగ్యం, ఆనందం కావలసిన మీ ఆప్తులకు షేర్ చేయండి. కమెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.